నమస్కారం. నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా కాలవాహిని. కాలం ఈశ్వర స్వరూపమని వేదం ఉపదేశించింది. కాలం మహాబలమైంది, ఎంతో విలువైంది కూడా. అలాంటి కాలం తమకు కలిసి రావాలని, అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. ఈ సృష్టిలో ఎవరికీ లేని శక్తి ఒక్క కాలానికి మాత్రమే ఉంది. ఎంతటి వారైనా కాల ప్రభావానికి తలవంచవలసిందే. ఎవరి అధికారమైన, అహంకారమైన, పరాక్రమమైన కాలం ముందు వ్యర్థమేనని రామాయణంలోని కిష్కింధకాండలో సుగ్రీవునితో శ్రీరాముడు చెప్తాడు. భారతంలో ధర్మరాజును జూదమాడించింది కూడా కాలమే. పాండవులను అరణ్యవాసం చేయించింది కాలమే. అలాగే శ్రీరాముని చివరి దశలో సరయు నది పాలు చేసింది కూడా కాలమే. శ్రీకృష్ణుని బోయేవాడి బాణానికి బలి చేసింది కూడా కాలమే. సమర్థుడైన వ్యక్తికి కాలం ఎంతో విలువైంది. అలాంటి మనిషి ఒక్క నిమిషం కూడా కాలాన్ని వృధా చేయడు. ఆ వ్యక్తి ఎప్పుడు ఏది చేయాలో గ్రహించి వెంటనే దాన్ని పూర్తి చేస్తాడు. అందుకే భక్త కబీరు రేపు చేద్దామనుకున్న పనిని ఈరోజే చెయ్యి, ఈరోజు చేద్దామనుకున్న పనిని ఇప్పుడే చెయ్యి, ఎందుకంటే ఏ క్షణం ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదంటాడు. కాలం అమూల్యమైంది, ఓ సంపద లాంటిది. అలాంటి సంపదను కర్తవ్య నిర్వహణలో దక్షులైన వారు సద్వినియోగం చేసుకుంటారు. ఇక జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి అవకాశం లభించిన కొంతమంది సోమరితనంతో, అవివేకంతో కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. అలాంటి వారు కాలం కలిసి రాదంటూ ఎలాంటి పనులు చేయరు. వారు భవిష్యత్తులో ఏది సాధించలేరు. కాలం ప్రతి మనిషికి ఆశాకిరణమే. ఎన్నో ఆశలను కలిగించి ఎన్నెన్నో ఆశయాలకు చిబిల్లి తొలుగుతుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అందుకే కాలం పైన మనిషికి నమ్మకం ఉండాలి. నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. బతుకుపైన ఆశ ఉండాలి. అప్పుడే మనిషి ఎన్ని కష్టాలు ఎదురైనా రాటుదేలి కోరుకున్న లక్ష్యాలు సాధిస్తాడు. కాలం మనిషిని ముందుకు నడిపించడమే కాకుండా మనిషికి తగిలిన ఎటువంటి గాయాలనైనా మాన్పుతుంది. మానసిక వ్యధను ఉపశమింపజేసే శక్తి ఒక కాలానికి ఉంది. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. నిరీక్షించి కాల పరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. జీవితం ఎప్పుడూ ప్రణాళికాబద్ధంగానే గడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా ఎన్నో అడ్డంకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముళ్ళను నెమ్మదిగా తొలగించి ముందుకు సాగాలి. అలా చేయగలిగినప్పుడే ఏ సమస్యనైనా సక్రమంగా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడు చైతన్యంతో ఉండే కాలం మనిషికి స్ఫూర్తి ప్రదాత. కాలంతో పోటీ పడుతూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్న తపన ప్రతి మనిషికి ఉండాలి. గతమంతా గడిచిపోయిన కాలం ఏనాడు తిరిగి రాదు. భవిష్యత్తు అంతు చిక్కని శేష ప్రశ్న ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వర్తమానం దేవుడిచ్చిన వరం. అందుకే వర్తమానంలో ప్రతి క్షణాన్ని మనిషి సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక మార్గం సరైన మార్గాలను చూపిస్తుంది. ఆధ్యాత్మిక సాధనల వల్ల సద్గురు సేవ, సమాజ సేవ, ప్రేమ, నీతి, చిత్తప్రజ్ఞ వంటి దైవ గుణాలు మనిషికి అలవడతాయి. ఇలా సత్కర్మాచరణతో ముందుకు సాగిన మనిషి జీవితం సఫలమవుతుంది అని విశ్వనాథ రామ గారు రాసిన అంతర్యామి ఇది. ఇది ఈరోజుకు సంబంధించిన కాలవాహిని అంతర్యామి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఉన్న టైంను ప్రాపర్గా వాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.